నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నటి అన్నపూర్ణను విమర్శించిన వీడియోను పోస్ట్ చేసిన చిన్మయ్పై గచ్చిబౌలిలో కేసు నమోదైంది. దేశాన్ని అవమానపరిచేలా మాట్లాడింది అంటూ హెచ్సియు విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాదాస్పదమైన సింగర్ చిన్మయ్పై హైదరాబాద్ గచ్చిబౌలిలో కేసు నమోదు అయింది. నటి అన్నపూర్ణను విమర్శించే క్రమంలో దేశాన్ని అవమానించేలా మాట్లాడిందని హెచ్సియు విద్యార్థి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీనియర్ నటి ఆడవాళ్లకు అర్ధరాత్రి స్వాతంత్రం ఎందుకని, మగవాళ్లు ఏదోటి అనేలా మనమే అవకాశాన్ని మనం ఆహార్యం రూపంలో కల్పిస్తున్నామని ఓ షోలో పేర్కొంది. మరి ఆ వీడియోను జత చేస్తూ చిన్మయ్ స్పందించింది. మగవాళ్ల బుద్ధి మార్చుకోమనాల్సింది పోయి ఆడవాళ్ల డ్రెస్ గురించి చెప్పడం అవమానం. ఈవిడే కాదు, మన దేశం మొత్తం అలాగే ఉంది. ఈ దేశంలో పుట్టడమే మన కర్మ అని మాట్లాడింది. ఇక దీనిపై ఓ బాధ్యత గల పౌరురాలిగా, సింగర్ గా పేరున్న ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద దేశాన్ని అవమానపరిచేలా మాట్లాడింది అని హెచ్ఎస్సి విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశాడు. ఇక ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో కూడా ఈ సింగర్ పై పలు కేసులు నమోదయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని